శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు కుంభరాశి వారికి. కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలని ప్రయత్నంలోని న్యూ ఇయర్ స్టార్టింగ్లో మీకు ఈ వీడియో అందజేస్తున్నాము. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం సానుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే విషయాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, కానీ కొంచెం సాగరిస్తారు. అంటే వాయిదాల మీద వాయిదాలు పడి సంవత్సరం ఎండింగ్లో కోర్టు వ్యవహారాలన్నీ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అదొక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. కళారంగంలో ఉన్నవాడు సినిమా యాక్టర్స్ వీళ్ళందరికీ సినిమా హిట్ అవుతుంది, ఆర్థిక బలం రాదు. ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు అలాగే ఉంటాయి. సినిమా చాలా బాగుంది, అక్కడ కలెక్షన్స్ ఏం లేదు అంటే అలా జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే యాక్టర్కి పేరు వస్తుంది, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం చేతిలో ఏం నయ్యదు. అలా జరిగిపోతుంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, నడిచేటప్పుడు కానీ, కారులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదో మాయలు పడిపోకండి. రియాలిటీగా ఏ ఫ్యాక్టర్ తెలుసుకుని ముందు ప్రయాణం చేయండి. మ్యాజిక్స్ వద్దు మనకు ఈ సంవత్సరం. ఎందుకంటే ఆ మ్యాజిక్ లాజిక్లో కూర్చోబెడతాడు ఈ రాహు. దానివల్ల మనం మోసపోయే అవకాశం ఉంటుంది. రియల్గా ఏది కరెక్టో తెలుసుకుని ప్రయాణాలు చేయడం ప్రయత్నించండి. ఆర్థిక విషయంలో కొంత బెనిఫిట్ ఉంటుంది, కొంత మాయా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఓవరాల్గా తీస్తే ఈ సంవత్సరం మాత్రం 15 to 20% బెనిఫిట్గానే ఉంటుంది. అలాగే తెలియని ఖర్చులు కూడా కొన్ని జరుగుతుంటాయి. అది రాత్రి ఖర్చు ఉంటుంది, తర్వాత ఎందుకు పనికి రాకపోతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం నార్మల్గానే చేయండి, ఎక్కువ కంగారు పడి చేయొద్దు. తర్వాత ఆర్థిక బలం ఫైన్ బాగానే ఉంటుంది, కానీ ఖర్చుతో ఉంటుంది కాబట్టి ప్రెషర్ తీసుకోకండి. గురుబలం ఉంది కాబట్టి శుభకార్యం కోసం ఖర్చు పెడతారు. మర్చిపోండి ఖర్చు పెట్టిన తర్వాత. దాని గురించి 10 సార్లు ఆలోచించకండి. ఫలానా శుభకార్యం అయింది, ఊరికే చెప్పి 50,000 ఖర్చు పెట్టాం, అయిపోయింది గతం కథ అంతే. తప్ప మరి రోజంతా దాని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి. వీలైనంత వరకు మీకు మీరు ఐడెంటిఫై చేసుకోండి. యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఆస్పెక్ట్స్. ఓకే. ఆ తర్వాత మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం పూజ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరం ఉంటుంది. రాహు అంటే ఇక్కడ అమ్మవారు, దుర్గమ్మవారు. దుర్గమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఎందుకంటే నెత్తి మీద ఉన్నారు రాహు కాబట్టి ఆ దుర్గమ్మవారిని ఏ విధంగా కొలవాలో ఆ యొక్క మార్గాలు ఎన్ని ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ మీరు అవలంబించండి. చేసుకుంటే వెళ్తే ఏంటంటే దుష్టశక్తి అనేది మనం ఇబ్బంది పడకుండా సరళంగా మీ జీవన విధానం గడుస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. శుభం వ్యాధి.